విశాఖపట్నం ఆర్కే బీచ్లోని తృప్తి క్యాంటీన్పై జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆరోపణలు చేశారు. మహమ్మద్ సాదిక్ ఆరోపణలను తృప్తి క్యాంటీన్ నిర్వాహకులు ఖండించారు. తమను దొంగలతో పోల్చడంపై మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మహిళను అనే కారణంతో తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అన్ని అనుమతులతో క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ నిన్న మొన్నట్లోని సాదిక్ గారు అనేది 39వ వార్డు సాదిక్ గారండి, కార్పొరేటర్ గారు అనమాట. వాళ్ళు వచ్చేసి మేము ఒక దొంగలం అని చెప్పి ఒక ముద్ర వేశారండి. దొంగల చేతికి తాళం చిక్కిందంట. ఆ దొంగల చేతికి తాళం ఎలాగైతే చిక్కిందన్నది మాకు తెలియాలి. దొంగలు ఎవరో దొరలు ఎవరు అన్నది తెలియాలి సార్. ఎందుకంటే మా నలుగురు పేర్ల మీద మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మాకు లోన్ ఇచ్చారండి. ఇది ఆ లోన్ వచ్చేసి మాకు 10,80,000 ఇచ్చారండి మాకు. అలాగే సారా టీంది వచ్చేసి ఒక వంతు ఉందండి, అది 3,60,000 అండి సారా టీంది. వాళ్ళది మాది కలిపి 15 లక్షల చిల్లర అయిందండి ఈ ప్రాజెక్ట్ తయారయ్యేటప్పటికి. అలాగే మాది వచ్చేసి 75% అండి నలుగురికి, పొదుపు సంఘంలో ఉన్న నలుగురిదిని. సారా టీం వచ్చేసి సాయినాథ్ గారికి వాళ్ళకి వచ్చేసి 25% అండి. అలా మేము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో తీసుకెళ్ళి సాదిక్ గారు వచ్చేసి కమిషనర్ ఆఫీసులు అంట అక్కడంట చాలా కష్టపడుతున్నారండి మా మీద నిందలు వేయడానికి. కాబట్టి ఆ నిందలు ఏటన్నది మాకు నిరూపించాలి. మాకంటూ వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు, కుటుంబం ఉన్నది సార్. మాకు మనోభావాలు అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. మా మీద ఈ నిందలు వేయడానికి కారణం ఏంటి? ఎవరిని నడిపిస్తున్నారు? అయినా సరే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి అతను చాలా ఎడ్యుకేషన్ పీపుల్ సార్.